సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయకాలము ఉదయం 11 గంటలకు యేసుని స్వస్థపరచు కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకము, నేను నీకు దేవుణ్ణై ఉన్నాను. ఆమేన్. ప్రకుమాడక మాతే యెషయా గ్రంథంలో ఒక సందర్భాన్ని మనము పరిగణన తీసుకోవాలి. ఆనాటి యూదా ప్రజలు దేవుని యొక్క మాటకు వాయిదొలిగి బబులోను దేశంలోకి వెళ్ళిపోయారు. ఆ చెరలో ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట, నేను నీకు దేవుడినై ఉన్నాను. నిజమే, ఈ దినాల్లో మనం చూస్తున్నట్లయితే ఆనాటి యూదులు కూడా యెరూషలేము విరగొట్టబడింది, ధ్వంసం చేయబడింది, ఎంతో అలంకరించబడిన దేవాలయం కూల్చబడింది. ఇంకా మాకు మా దేవుడు లేడు అనుకున్నారు. ఇక మేము అపజయం పొందాము, ఈ బబులోను యొక్క దేవుళ్ళు దేవతలే గొప్ప అనుకున్న సమయంలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఇశ్రాయేలు భయపడకము, నీ దేవుని యెహోవా నేనే. ఒకవేళ నువ్వు అనుకున్నావేమో ఈ మానవుల కష్టడాలతో ముగింపని కాదు. మన దేవుడు ఆత్మస్వరూపుడు. నువ్వెక్కడ ఉన్నా నీతో ప్రయాణం చేయగలడు, నువ్వెక్కడ ఉన్నా నిన్ను ఆదరించగలడు. ఈరోజు కుమార్తె ఆనాటి యూదుల వలె నువ్వు తలుస్తున్నావా, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేస్తున్నాడేమో, నాకున్న ఈ యొక్క శోధన, ఈ యొక్క ఆపద వల్ల, ఈ బంధకాల వల్ల దేవుడు నాకేం సహాయం చేయడేమో అని. కానీ భయపడక, యెహోవా నీ తోడే ఉన్నాడు. ఆయనే మనకు దేవుడే ఉన్నాడు. ఆయన మనల్ని విడిపించే దేవుడు, సమృద్ధిపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. కావున దిగులు చెందక, ఆధారపడక, ప్రభువుకి అప్పగించబడు. ఆయన నీ జీవితాన్ని మార్చేయబోతున్నాడు. నీ యొక్క ప్రతి పరిస్థితిని అయినా మార్చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవాన్ని కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదం నింపండి. వారికి ఉన్న కోతులు తీసేయండి, వారికి ఉన్న ఆటంకాలు తీసేయండి. నీ హస్తాల్లో భద్రపరచండి, బలపరచండి. మరి ముఖ్యంగా ప్రభా, నువ్వు దేవుడు ఉన్న ప్రజలు ధనులు అంటున్నావు ప్రభా. ఎదుగో మేము నీ ధనులు ప్రభా. నీ మీద ఇంకా ఆనుకుంటకు సహాయం దయచేసి ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే వేదనతో, దుఃఖముతో బయలుదేరుతున్నారో యేసు నామమున వాటిని విడుదల చేసి సంతోషము, సమాధానం దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియకుమారుడు కుమార్తె, దేవుని యొక్క వాక్యమందు నమ్మకం ఉంచండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.